హారతి తీసుకోనరా. హారతి తీసుకో బాబు. అమ్మ నేను దేవుడికి ఎప్పుడు దండం పెట్టలేదు. ఇప్పుడు సడన్ గా పెడితే ఆయనే ఫీల్ అవుడు కదా. ఏమీ అనుకోడు. తీసుకో బాబు. బొట్టు పెట్టినా. చెప్పండి సార్, ఏమైంది చెప్పండి సార్. రేయ్, ఎక్కడ్రా నీ కొడుకు? జైల్లో ఉన్నాడు కదే. ఎస్కేప్ అయ్యాడు. ఆడు జైల్లోంచి పారిపోయిన సంగతి నాకు తెలియదు. వీళ్ళ కొడుకు ఎవరు? కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న. తెలీదంటే వదిలేస్తాననుకున్నావా నా కొడక? అదే మాట మర్యాదగా అడగచ్చు కదా సార్. అలా చేసుకుంటారే. నువ్వబడి విబే నాలి కోస్తా నీ అబ్బా. ఆ ముసలితో లాక్కురండ్రా. సార్ సార్, అదేం చేయకండి, మాకేమీ తెలియదే. నేను దండం పెట్టా. అలా లాక్కెళ్తారండి సార్. ఎక్కడే నీ కొడుకు? సార్ సార్ సార్, ఏయ్, ఎందుకు తెలియదే? నువ్వు ఎంక్వైరీకి వచ్చావా, ఇంట్రోగేషన్కి వచ్చావా? ఏయ్, నువ్వుండ్రా, నీ సంగతి తర్వాత చూస్తా. నువ్వు చెప్పవే. చెప్పకపోతే గుడ్డలెప్పించి కొడతాను. చెప్పెక్కడ నడవాడు? నీకు అమ్మ ఉంది కదరా, అలా మాడతావు ఇట్లా సిక్కు లేకుండా. రేయ్, మా అమ్మ ఇది ఒకటేనేంట్రా? మా అమ్మ ఇది ఒకటేనా? మా ఇంట్లో ఉంది అది అమ్మ, ఇది ఇంకొక మాట మాట్లాడేవా నరాలు తెంపేస్తాను. ఏంట్రా, ఎంత కూడా దొరుకుతుంది ఇక్కడ? వెయిట్ చేద్దామా, ఎత్తుకెళ్ళిపోదాం? ఎత్తుకెళ్ళిపోదాం. స్టేషన్ లో ఎంతమంది ఉన్నారో అందరూ ఇక్కడికి రండిరా. చూడండి బాబు, చూడు బాబు, తీసుకెళ్ళిపోతా. ఇక్కడ మనోళ్ళందరూ ఒకటి కొడుతున్నాడు. ఏం చేయమంటావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంతకు వచ్చింది నీ మనసులేనా? ఏంటంటే మధ్యలో ఇక్కడ వీడికేంటి సంబంధం? చూడు ఇదిగో. పోలీసు వాళ్ళు ఉండే ముస్లిం వాళ్ళు కొడతారా? నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది? నువ్వా కాదా? అవును, కైలాష్ గారు నీ దగ్గర కదరా పనిచేస్తాడు. మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? మొత్తం పెంట చేశాడు కదరా వీడు. రే, ఇవాళ వాడిని చంపేండ్రా. వాడు చేస్తే కానీ నేను స్టేషన్ కి రాను. నాకీడు ఆ రోజు నచ్చాడు, ఈ రోజు ఇంకా నచ్చాడు, కానీ ఏదో రోజు నేనే చంపేస్తా. రే, కైలాష్ గడ అమ్మా నాన్న ఇక్కడ. అదిగో వాళ్ళే. లాక్ చేశారేంట్రా? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు?
ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాం ఏంటి? ఏం చేయాలో తెలియక నేను ఏడుస్తుంటే వై ఆర్ యూ వరింగ్ అబౌట్ మై సిట్టింగ్ పొజిషన్? ఎందుకు రావచ్చు? చంపేస్తావా వాళ్ళని? చంపేస్తావా? నీకేమన్నా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో. వాడు దొరికితే చంపేసుకో. అంతేగాని ఈ ముసలోళ్ళు మాత్రం టచ్ చేయకు. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను. నేను కొడితే మామూలుగా ఉండదు. గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని ఏడుస్తావు. నువ్వు వీడిని స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా. మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్. రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి. నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ. నిన్నివాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా.